మనందర్లో ఏదో ఒక సమయంలో ఓ ప్రశ్న తలెత్తుతుంది. బహుశా మానవజాతిని తొలిచేస్తున్న అతిపెద్ద ప్రశ్న కూడా ఇదేనేమో. నా శరీరం ఈ మట్టిలో కలిసిపోవచ్చు, కాని నా లోపల ఉన్న నేను అని చెప్పుకునే నా ఆత్మ, దాని ప్రయాణం ఎక్కడికి? ఈ చాలా లోతైన విశ్వవ్యాప్తమైన ప్రశ్నకు మన సనాతన ధర్మంలోని 18 మహాపురాణాల్లో ఒకటైన గరుడపురాణం సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఇది మరెవరో చెప్పింది కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తన వాహనమైన గరుత్మంతుడికి వివరించిన మరణానంతర రహస్యాల సమాహారం. అయితే ముందుగా ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పుకోవాలి. ఈ పురాణాన్ని విశ్లేషించడం వెనుక ఉద్దేశ్యం ఎవ్వర్నీ భయపెట్టడం కాదు, అస్సల్గాదు. జీవితం ఎంత విలువైందో, మనం నడిచే ధర్మమార్గం ఎంత ముఖ్యమో గుర్తుచేయడమే దీని అసలు లక్ష్యం. సరే, ఈ ఆత్మ ప్రయాణంలోకి అడుగుపెడదాం. ఈరోజు మనం ఒక ఆత్మ ప్రయాణాన్ని 5 ముఖ్యమైన దశలుగా విడదీసి చూద్దాం. ముందుగా అంతం ఎలా మొదలవుతుంది, ఆ తర్వాత భూమిమీద గడిపే ఆ 13 రోజుల కథేంటి, ఇక అక్కడి నుండి తీర్పు కోసం సాగే ప్రయాణం, ఆ తీర్పు పర్యవసానాలు, చివరగా పునర్జన్మ చక్రం. ఇలా ఒక్కో దశను వివరంగా తెలుసుకుందాం. ఇక మన మొదటి విభాగం అంతం యొక్క ఆరంభం. గరుడ పురాణం ప్రకారం మరణం అనేది ఉన్నట్టుండి జరిగేది కాదు, అదొక పద్ధతి ప్రకారం జరిగే ప్రక్రియ. ఎలాగైతే దీపం ఆరిపోయే ముందు కొంచెం రెపరెపలాడుతుందో, అలాగే ప్రాణం ఈ శరీరాన్ని విడిచిపెట్టే ముందు కొన్ని స్పష్టమైన సంకేతాలను ఇస్తుంది. ఈ స్లైడ్లో చూస్తున్నట్టుగా పురాణంలో కొన్ని కీలకమైన సంకేతాలను చెప్పారు. ఉదాహరణకు, ఒక వ్యక్తికి తన నీడలో తల కనిపించకపోవడం, లేదా అస్సలు నీడే కనిపించకపోవడం, అద్దంలో చూసుకుంటే ప్రతిబింబం సరిగ్గా కనపడకపోవడం, చనిపోయిన బంధువుల గొంతులు వినిపించడం, ఇలాంటివి జరుగుతాయట. ఇవన్నీ ఆత్మ తన భౌతికమైన ఇంటిని, అంటే ఈ శరీరాన్ని వదిలి వెళ్లడానికి సిద్ధమవుతోందని చెప్పే సూచనలు. ఇక ఆ చివరి క్షణం రానే వస్తుంది. ఆత్మను తీసుకువెళ్లటానికి దూతలు వస్తారు. ఇక్కడే ఓ ఆసక్తికరమైన విషయముంది. జీవితాంతం మనం చేసిన కర్మలే వాళ్లు ఎవరు, ఎలా వస్తారో నిర్ణయిస్తాయి. పాపాత్ముల దగ్గరకు యమదూతలు వస్తారు. వాళ్లు కాటుక నలుపు రంగులో, నిప్పులు కక్కే కళ్లతో, చేతిలో గదలు పట్టుకుని భయంకరంగా ఉంటారు. వాళ్లని చూసిన భయానికే పాపాత్ముడి ప్రాణమంటారు కదా, అది క్రింది ద్వారాల గుండా పోతుంది. అదే ధర్మబద్ధంగా జీవించిన వారికి విష్ణుదూతలు వస్తారు. వాళ్లు పట్టువస్త్రాలతో, ప్రశాంతమైన చిరునవ్వుతో వచ్చి ఆత్మను చాలా సున్నితంగా తల పైభాగం నుండి, అంటే బ్రహ్మరంధ్రం ద్వారా ఎలాంటి నొప్పి తెలియకుండా తీసుకువెళ్తారు. ప్రాణం పోయాక ఆత్మ ప్రయాణం వెంటనే స్వర్గానికో నరకానికో మొదలవుతుందా అంటే లేదు. ఇక్కడే మన రెండవ విభాగం వస్తుంది. ఆత్మ ఒక మధ్యంతర స్థితిలో భూమిమీదనే 13 రోజులపాటు ఉంటుందట. ఈ 13 రోజులు చాలా చాలా కీలకమైనవి. ఆత్మను యమలోకానికి ఒక క్షణంపాటు తీసుకెళ్లి అక్కడ చిత్రగుప్తుడికి చూపించి మళ్లీ భూమిమీదకి పంపిస్తారు. అప్పుడు ఆత్మ వాయురూపంలో తన ఇంటి చుట్టూనే తిరుగుతూ తన వాళ్ల దుఃఖాన్ని చూస్తూ ఉంటుంది. వాళ్లు రోజూ పెట్టే పిండప్రదానాన్ని స్వీకరించి తన తర్వాతి సుదీర్ఘ ప్రయాణానికి అవసరమైన సూక్ష్మ శరీరాన్ని ఏర్పరచుకుంటుంది. 13వ రోజున జరిగే కర్మలతో ఆ ఆత్మ ప్రేతస్థితి నుండి, అంటే భూమికి పరలోకానికి మధ్య చిక్కుకున్న ఆ స్థితి నుండి విముక్తి పొంది తన అసలైన యాత్రకు బయలుదేరుతుంది. ఇక ఇప్పుడు ఆత్మ తన సుదీర్ఘ ప్రయాణాన్ని మొదలుపెడుతుంది యమలోకం వైపు. ఇదేదో చిన్న ప్రయాణం అనుకోకండి, ఏకంగా 86,000 యోజనాల దూరం. ఒక్క యోజనమంటే సుమారు 13 కిలోమీటర్లు. అంటే ఇది అక్షరలా ఊహకు కూడా అందని ప్రయాణం. ఈ దారి మొత్తం కష్టాలతో నిండి ఉంటుంది. ఈ ప్రయాణంలో ఎదురయ్యే అతిపెద్ద, అత్యంత భయంకరమైన అడ్డంకేంటో తెలుసా? అదే వైతరిణి నది. ఇక్కడ ఉన్న వర్ణన ఒక్కసారి చూడండి. ఆ నది నీటితో కాదు, రక్తం, చీము, ఎముకలు, మాంసంతో ప్రవహిస్తూ, చూడగానే గుండె ఆగిపోయేంత దుర్వాసనతో ఉంటుందట. అంతేకాదు, అందులో భయంకరమైన జీవులు ఆత్మల కోసం కాచుకుని కూర్చుంటాయి. చూశారా, ఇక్కడ కూడా మనం చేసిన కర్మే మన ముందు నిలబడుతుంది. పాపాత్ములకు ఆ నది మరుగుతున్న నూనెలా మారి అందులోని జీవులు వాళ్లని పీక్కుతింటాయి. కాని పుణ్యాత్ములకు, ముఖ్యంగా జీవితంలో గోదానం చేసిన వారికి ఒక ఆవు ప్రత్యక్షమై తన తోకను పట్టుకోమని సైగ చేస్తుందట.
దాని సహాయంతో సునాయాసంగా నదిని దాటేస్తారు. వాళ్లకు ఆ నది ఒక పూలపాన్పులా ప్రశాంతంగా కనిపిస్తుంది. అలా వైతరిణి నదిని దాటాక ఆత్మ యమధర్మరాజు సభకు చేరుకుంటుంది. అక్కడ చిత్రగుప్తుడు ఒక పుస్తకాన్ని తెరుస్తాడు. దాని పేరే అగ్రసంధాని. సింపుల్గా చెప్పాలంటే ఇది మన జీవితకాలపు కాస్మిక్ అకౌంట్ బుక్. మనం చేసిన ప్రతి పని, పలికిన ప్రతి మాట, చివరకు మన మనసులో వచ్చిన ఆలోచనలు కూడా అందులో రికార్డయుంటాయి. ఒకవేళ ఆత్మ అబద్ధం చెప్పాలని చూస్తే సూర్యచంద్రులు, పంచభూతాలు సాక్ష్యం చెప్తాయట. ఇక ఆ లెక్కల ఆధారంగానే యమధర్మరాజు తీర్పు ఇస్తాడు. ఆ తీర్పే స్వర్గం లేదా నరకం అనే పర్యవసానాలకు దారితీస్తుంది. ఇప్పుడు మనం ఆ రాజ్యాల గురించి తెలుసుకుందాం. గరుడ పురాణం ప్రకారం దాదాపు 28 రకాల ప్రధాన నరకాలున్నాయట. మనం చేసిన పాపాన్ని బట్టే శిక్ష కూడా అంతే కఠినంగా ఉంటుంది. ఉదాహరణకు, ఇతరుల డబ్బు దొంగిలిస్తే తామిశ్రం అనే నరకంలో కటిక చీకటిలో కొడతారట. మూగజీవులను హింసిస్తే కుంభీపాకంలో వేడి నూనెలో వేయిస్తారు. ఇక ధర్మాన్ని నిర్లక్ష్యం చేస్తే అసిపత్రవనంలో పదునైన కత్తులున్న ఆకుల అడవిలో పరిగెత్తిస్తారు. ఇవన్నీ వింటుంటే భయంగా అనిపించొచ్చు, కానీ దీని వెనక ఉన్న అస్సలు సందేశం చాలా సింపుల్ అండ్ క్లియర్. యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది. మనం ఇతరులకు కలిగించే బాధ ఏదో ఒక రోజు వడ్డీతో సహా మనకే తిరిగి వస్తుంది. ఇదే కర్మ సిద్ధాంతం యొక్క మూలసూత్రం. మరి మంచి పనులు చేసిన వాళ్ల సంగతేంటి? వాళ్ల ప్రయాణం ఎక్కడికి? ధర్మంగా జీవించినవారు, అన్నదానం చేసినవారు, తల్లిదండ్రులను గౌరవించినవారు స్వర్గానికి వెళతారు. అక్కడ అప్సరసులు స్వాగతం పలుకుతారు. ఆనందమయమైన నందనవనంలో విహరిస్తారు. కోరుకున్నవన్నీ ఇచ్చే కల్పవృక్షం, కామధేనువు ఉంటాయి. ఆకలి, దప్పిక, ముసలితనం లాంటివేవీ ఉండవు. అయితే ఇక్కడే అసలు ట్విస్టుంది. ఈ సంస్కృత వాక్యం చూడండి. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. అంటే పుణ్యం అయిపోగానే మళ్ళీ మనుష్యలోకానికి తిరిగి వస్తారు. స్వర్గమనేది శాశ్వతం కాదు. అది మన పుణ్యమనే బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నంతవరకు ఉండే ఒక టెంపరరీ వెకేషన్ లాంటిది. ఆ బ్యాలెన్స్ జీరో అవగానే మళ్ళీ భూమి మీద పుట్టాల్సిందే. అందుకే జ్ఞానులు స్వర్గాన్ని కూడా కోరుకోకుండా మోక్షాన్ని కోరుకుంటారు. సో, స్వర్గంలో పుణ్యం, నరకంలో పాపం రెండూ అనుభవించాక ఆత్మప్రయాణం ఆగిపోదు. మిగిలిన కర్మల ఖాతాను పూర్తి చేయడానికి మళ్లీ భూమి మీదకి తిరిగి వస్తుంది. ఇదే మన చివరి విభాగం, పునర్జన్మ చక్రం. ఈ తిరుగు ప్రయాణం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆత్మ వర్షపు చినుకుల ద్వారా భూమిని చేరి మొక్కల్లోకి వెళ్తుంది. ఆ ధాన్యాన్ని తండ్రి తిన్నప్పుడు అతనిలోకి చేరి అక్కడి నుండి తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుంది. పురాణం ప్రకారం గర్భంలో 7వ నెలలో శిశువుకు తన పూర్వజన్మలన్నీ గుర్తుకొస్తాయట. అప్పుడు నన్ను ఈ గర్భనరకం నుండి బయటపడై ఈసారి బయటకొచ్చాక ధర్మంగా జీవిస్తాను అని దేవుడికి మాటిస్తుందట. కాని పుట్టిన మరుక్షణమే ఈ ప్రపంచపు మాయ కమ్మేయడంతో ఆ మాటను మర్చిపోయి తన అజ్ఞానానికి తానే ఖేర్మంటూ ఏడుస్తుంది. ఇదంతా మనకేం చెబుతోంది? మన ప్రస్తుత పరిస్థితి. అంటే మనం ధనవంతులుగా ఉన్నా, పేదవాళ్లుగా ఉన్నా అది మన గత జన్మల కర్మల ఫలితమే. అలాగే మన భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనేది మన ప్రస్తుత చేతల్లోనే ఉంది. దీన్నే రుణానుబంధమని కూడా అంటారు. అందుకే మన చేతులు, మన మాటలు, మన ఆలోచనలు మన భవిష్యత్తును నిర్మిస్తాయని గుర్తుంచుకోవాలి. చివరిగా గరుడ పురాణం మనకు ఇచ్చే గొప్ప సందేశం ఇదే: ధర్మో రక్షతి రక్షితః. మనం ధర్మాన్ని పాటిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. మరణం తర్వాత ఏం జరుగుతుందో మనల్లో ఎవ్వరికీ ఖచ్చితంగా తెలియకపోవచ్చు. కాని బతికున్నప్పుడు మనం చేసే మంచి పనులు, మనం నడిచే ధర్మమార్గం మనకు, మన చుట్టూ ఉన్నవారికి ప్రశాంతతను ఇస్తాయన్నది మాత్రం నిజం. కాబట్టి ధర్మంగా జీవిద్దాం. ఎందుకంటే మనం చేసే ప్రతి మంచి పని మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. ఇప్పుడు